హలో ఆల్, వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో చూసారా? ఏంటియో మీకు అర్థమైందా? గారెల్లా ఉండే మెత్తటి చెక్కలండి. మెత్తటి చెక్కలంటే పేరు అదే, కాకపోతే ఏంటంటే మనము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే చెక్కలండి ఇవి. నార్మల్ చెక్కలంటే అవి ఒక 1 వీక్ 10 డేస్ అవి అలా ఉండేలా చేసుకుంటాము. కానీ ఇవి మాత్రం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. మీకు స్నాక్ టైప్లో ఈవినింగ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి నోటికి తినటానికి క్రిస్పీగా, లోపల కొంచెం మెత్తగా ఉంటాయి. ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. మరి ముందుగా రైస్ ఫ్లోరు 3 కప్స్ తీసుకోండి. పొడి బియ్య పిండి తీసుకోండి. ఆనియన్స్ ఫైన్లీ చాప్ చేసినవి, పచ్చిమిర్చి ఒక 4 to 5, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా ఫైన్లీ చాప్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసి ఒక 2 టేబుల్ స్పూను నువ్వులండి, తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసి ఒకసారి మనము ఆ పొడిపిండి మొత్తం దీనికి కలిపేలాగా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం క్రష్ చేసుకున్న పల్లీలండి, కొంచెం క్రష్ చేసుకోవాలి, జస్ట్ లైట్గా. ఆ పలుకులు మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కొంచెం ధనియాల పొడి ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ధనియాల పొడి వేసుకోవచ్చు. నాకైతే టేస్ట్ బాగుంది, అందుకే వేసుకున్నాను. ఆ తర్వాత పొడిపిండి మొత్తం కలుపుకొని మనకి టెక్స్చర్ బాగా కావలసిన విధంగా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా కొంచెం కొంచెంగా మీకు సరిపడా, మీకు ఎన్ని కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దానికి సరిపడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మీకు ఎంత వాటర్ పడుతుందో ఆ విధంగా కలుపుకోండి. నార్మల్ వాటర్ చాలండి, వేడి నీళ్ళు అవసరం లేదు. ఎందుకంటే ఇవి మనం ఎప్పుడన్నా ఊరికి వెళ్ళేటప్పుడు 2 days 3 days అలా వెళ్తాం కదా, ఆ టైంలో ఇవి మనకి బాగా రెసిపీ బాగా ఉంటుందండి. ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. జస్ట్ ఒక 5 to 10 minutes రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇవన్నీ మనకి సరిపడా, అదే ఉప్పు కారం అవన్నీ పడతాయి వాటికి. ముందుగా ఒక ఉండ చేసుకొని గుండ్రంగా ఇలా వడ మాదిరిగా ఒత్తుకొని కొంచెం హోల్ పెట్టుకోండి. అలా రంధ్రం ఎందుకంటే మనకి బియ్య పిండి కదండి, ఉడకాలి కదా, సో అందుకే మనం కనుక అలా హోల్ పెట్టామంటే ఈవెన్గా కుక్ అవుతుంది, మొత్తంగా కుక్ అవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆ కలర్ ఆ టెక్స్చరు రావాలండి. ఎందుకంటే ఆ కలర్ వస్తే మనం తినేటప్పుడు చాలా క్రిస్పీగా పంటికి తగులుతూ ఉంటాయి. ఆ ఉల్లిపాయలు, మనం వేసిన పల్లీలు, నువ్వులు, ఇవన్నీ మన పంటికి తగులుతూ ఉంటాయి. ఆ విధంగా మొత్తం మనం ఎంత పిండి కలుపుకున్నా అవన్నీ ఇలా గుండ్రంగా చేసుకొని వడల మాదిరిగా ఒత్తుకొని అవన్నీ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలండి. ఇలా మీకు సరిపడా వేసుకోండి, ఎక్కువ వేయకండి. ఆయిల్లో మీకు ఒక 4 to 5, చిన్నదైతే ఒక 4 to 5 వేసుకొని వేయించుకోండి. ఎందుకంటే అది సరిపడకపోతే ఎక్కువగా అవుతాయి. ఒక 4 or 5 మీకు సరిపడా, మీరు పెట్టిన ప్యాన్ను బట్టి వేసుకోండి. ఇలా మీరు మిగతా పిండి కూడా ఇదే విధంగా, మీరు కలిపిన మిగతా పిండి కూడా ఇదే విధంగా వేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. దీనికి ఏం లేదు, కావాలంటే మీరు నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోవచ్చండి పల్లీల ప్లేస్లో. వీలైతే 2 వేసుకోవచ్చు, ఆప్షనల్. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఇదే విధంగా మొత్తం మనము కావాల్సిన చెక్కలన్నీ ఈ విధంగా మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా చేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి. డెకరేషన్ అనేది మీ ఆప్షనల్. ఓకే అండి, థ్యాంక్ యూ.